హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పిల్లల కోసం సొరకాయ పప్పుని తయారు చేశాను. అదేవిధంగా వీడియో కూడా తీశాను, మీకు కూడా చూపిస్తాను సొరకాయ పప్పు ఏ విధంగా తయారు చేయాలి, సొరకాయ తిన్న వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, సొరకాయ గురించిన చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి. సొరకాయలో 92% వాటర్ ఉండడం వలన మన శరీరంలో ప్రతి అవయవానికి వాటర్ అనేది సఫిషియెంట్గా ఉన్నట్లయితే ఏ అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. ఈ సొరకాయ చూసుకున్నట్లయితే 92% వాటర్ కలిగి ఉండడం వలన ప్రతి అవయవాన్ని కూడా సరైన రీతిలో పనిచేయడానికి సొరకాయలో ఉన్న విటమిన్స్, వాటర్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మెయిన్గా మెదడు పనితీరు పనిచేయడానికి కూడా వాటర్ అనేది చాలా అవసరము. గుండె ఆరోగ్యానికి, కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు, మూత్ర విసర్జనను పెంచి విష పదార్థాలను బయటకు పంపించడానికి సొరకాయలో ఉన్న వాటర్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా మూత్రపిండంలో ఏదైనా కణితులు ఉన్నా నివారిస్తుంది ఈ సొరకాయ తినడం వలన. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన హై బీపీని తగ్గిస్తుంది. విటమిన్ బి, విటమిన్ సి, చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ సొరకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అదేవిధంగా సమ్మర్లో మెయిన్గా డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఈ సొరకాయలో ఉన్న 92% వాటర్ అనేది మన శరీరానికి కావాల్సిన వాటర్ని అందించి హైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. వేసవిలో ఈ సొరకాయని తినడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తిన్న వాటర్ని అందించి డీహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. ఇంకా ఈ సొరకాయని అయితే కట్ చేసి పైన తొక్క తీసేసి వాటర్తో వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే లోపు మనం స్టోరీ అయితే చూద్దాము. ఈ స్టోరీ సొరకాయ తినని అబ్బాయిని వాళ్ళ తాతయ్య ఏ విధంగా తినిపించాడు అనేది స్టోరీ అండి. ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి సొరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తన అమ్మ సొరకాయ కూర వండితే తినకుండా తప్పించుకునే మార్గాలు వెతికేవాడు. ఒకరోజు వారి తాతయ్య వచ్చి రాజుని తోటకి తీసుకెళ్తాడు. అక్కడ పెద్ద సొరకాయని చూపించి, ఈ మొక్కను చూసావా, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొరకాయని చూసావా అని అడుగుతాడు. అప్పుడు తాతయ్యతో రాజు ఇలా అన్నాడు, ఇది చాలా రుచి లేని కూర చేస్తారు తాతయ్య, నాకు నచ్చదు అంటాడు. తాతయ్య నవ్వి రాజుని ఒక చోటికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక వృద్ధుడు కూర్చొని ఉంటాడు. తాతయ్య రాజుతో ఇలా చెప్పాడు, ఈ తాతయ్య రోజు సొరకాయని తింటాడు, అందుకే ఇన్నేళ్ళు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్తాడు వాళ్ళ తాతయ్య. అప్పుడు ఆ వృద్ధుడు కూడా రాజుతో ఇలా అన్నాడు, బాలుడా, సొరకాయని శరీరంలో చల్లదనాన్ని ఇస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, నీ ఒంట్లో దాహాన్ని, అలసటను తగ్గిస్తుంది. నువ్వు కూడా తింటే నీకు మేలు జరుగుతుంది, నాలాగే ఆరోగ్యంగా ఉంటావు అని చెప్తాడు ఆ తాతయ్య. రాజు చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడే వారి తాతయ్య కూడా ఈ విధంగా చెప్తాడు, సొరకాయను రుచికరంగా వండితే ఎంతో బాగుంటుంది, రేపు నీ అమ్మతో కలిసి సొరకాయ కొత్త వంటకం ట్రై చేద్దాము, అదే సొరకాయ పప్పు అండి. రెండో రోజు సొరకాయ టమాటో మెదిపి సరికొత్త వంటకం తయారు చేశారు. అది తిన్నా చాలా రుచిగా ఉండడంతో సొరకాయ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. అప్పుడు వారి తాతయ్య రాజుతో ఇలా అన్నాడు, ఎలాంటి ఆహారాన్నైనా అసలు రుచి చూడకుండా తిరస్కరించకూడదు, ఆరోగ్యకరమైన భోజనం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని రాజుకు చెప్పి సొరకాయ కూరతో అయితే ఇష్టంగా మార్చాడండి. అదే ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మనం కట్ చేసుకున్న టమాటో, సొరకాయ, పచ్చిమిర్చి పండుని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని ఉడికించుకోవాలి. సొరకాయలో నుంచి వచ్చే వాటర్ని తీసేయకుండా కొంచెం ఎక్కువ వాటర్ వచ్చినట్లయితే మళ్ళీ కారం, ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక 10 మినిట్స్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ సొరకాయ పప్పుని తాలింపు వేసుకుందాము. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు 2, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని అయితే చేసుకోవాలి. ఈ తాలింపుని మనం చేసుకున్న సొరకాయ పప్పులో వేసుకోవడమే. అంటే ఎంతో రుచికరమైన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ రెసిపీస్ చూపించేటప్పుడు రెసిపీ కాకుండా దానిలో ఉన్న
బెనిఫిట్స్ తెలుసుకోవడం వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లు ఉంటుందని హెల్త్ బెనిఫిట్స్ అదేవిధంగా అందులో ఉండే పోషకాలు అనేవి తెలియజేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా రెసిపీ ఒకటే చూపించినట్లయితే రెసిపీస్ అందరూ చేసుకుంటారు. ఈ విధంగా చేసుకోవడము అంటే అది వీడియోలో కనిపిస్తుంది కదా, అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్, మనకి కావలసిన మినరల్స్ అలాంటివి తెలియజేసే ఛానల్స్ అయితే ఇవి ఉండవు. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోస్ని కూడా హెల్త్ బెనిఫిట్స్ని సపోర్ట్ చేసుకునే చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.